నేను ఒకసారి ర్యాండమ్‌గా మనం చూస్తాం కదా అప్పుడప్పుడు చర్చిల్లో రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు, అలా ఒక చర్చ్‌లో చూసానన్నమాట. అంటే ఒక నలుగురు, ఐదుగురు ఉంటారు రోలోని ఆడవాళ్ళు. కొంచెం ఏజ్డే. శారీ కట్టుకున్నారు. శారీని ఇలా తలకి చుట్టుకున్నారన్నమాట. చుట్టుకొని ఏడుస్తూనే ఉన్నారు. అంటే ఇంక కళ్ళలో నీళ్ళొచ్చేస్తున్నాయి. ఏడుస్తూ యేసు ప్రభుకి చెప్పుకున్నారు. వాళ్ళ కష్టాలని వర్ణించుకుంటున్నారు. సర్లే ఇంక ఎవరి రిలీజియన్ వాళ్ళది, వాళ్ళ ట్రస్ట్ వాళ్ళది కదా! మనం ఏం కామెంట్ చేయలేం. కానీ మనసులో ఒక రకమైన ఫీలింగ్ ఉండేది. ఏంట్రా ఈళ్ళకి ఇంత దారుణంగా బ్రెయిన్ వాష్ అయిపోయింది. ఇలా అయిపోయారేంటి మనుషులు అని చెప్పి ఆళ్ళని చూసి ఒక జాయ్ అలా ఉండేది మైండ్‌లో నాకు. కానీ ఇప్పుడు ఈ చూడండి ఈ వీడియో. ఇప్పుడు మనోళ్ళు మన హిందూస్ చేస్తున్నారు అలాగా. అసలు నేను వాళ్ళని చూసి అలా అనుకుంటే ఇప్పుడు వీళ్ళని చూసి ఏమనుకోవాలి నేను? అసలు బుర్ర ఉందా ఏం చేస్తున్నారు? ఇంత దారుణమా? ఇప్పుడు ఆ స్వామీజీ మనిషే కదా! మనిషిని మనిషిలా చూడడం మానేసి ఇల్లు ఎలా తయారు చేసి అసలు సెన్స్ ఉందా ఏం చేస్తున్నారు నిజంగా? ఇప్పుడు వాళ్ళు అలా అనుకుంటున్నాం మన క్రిస్టియన్స్‌ని. ఇప్పుడు మనోళ్ళని మనం చూసి ఏమనుకోవాలి హిందూస్‌ని? అసలు బుర్రే వాడట్లేదు. ఆడు చూడండి ఏకంగా పడిపోతున్నాడు కాళ్ళ మీద. ఇప్పుడు అతను ఆ స్వామీజీ నడిచిన ప్లేస్ ఉంది కదా! అవి ప్రింట్ తీసుకొని అవి అమ్ముకుంటున్నాడు డబ్బులకి. ఒక వీడియోలో అయితే ఏకంగా ఆ స్వామీజీ కాళ్ళు కడుక్కున్న నీళ్ళని తాగుతున్నాడు. నెత్తిన జల్లుకుంటున్నాడు. ఒరేయ్! అసలా రిలీజియన్‌కి ఇలా తయారు చేస్తున్నారంట్రా. అసలు దేవుడి మీద నమ్మకం పోతుంది ప్రజలకి. నవ్వుకుంటున్నారు బయట హిందూస్‌ని చూసి. ఒకప్పుడు మనం క్రిస్టియన్స్‌ని చూసి నవ్వుకునేవాళ్ళం మనం. ఇప్పుడు వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. అలా తయారు చేస్తున్నారు వీరు సొసైటీని. గాయ్స్ అసలు ఇది చాలా సీరియస్ సిట్యుయేషను. కొన్ని అసలు దేవుడికి సరే గుళ్ళో అలా చేసామంటే అర్థం పర్థం ఉంది. మనుషులకి ఎలా చేస్తున్నావేంటి? దన్నవరా బాబు మీకు.